ఏం పేరండి మీ పేరు? నా పేరు గడ్డల వేణుగోపాల్ అండి. గడ్డల వేణుగోపాల్ గారు. అండి మీది? పార్పల్లి మండలం, కోటపల్లి మండలం. డిస్టిక్ ఏమొస్తుందండి? మంచిర్యాల వస్తుందండి. మంచిర్యాల. ఎన్ని ఎకరాలు మిర్చి తోట వేసిండ్రండి? మేము 2 ఎకరాల నరేసినామండి. 2 ఎకరాలు నరేసారా? ఏం సీడ్ వేసిండ్రండి? సలార్ 3441 అని. సలార్ 3441 ఎక్కడ తీసుకున్నారండి? మేము ఏటూరు నగరంలో తీసుకొచ్చి. ఏటూరు నగరం ఏ షాప్లో అండి? సలార్ ట్రేడర్ షాప్లో ఏటూరు నగరంలో తీసుకున్నారు. తీసుకున్నా. జర్మినేషన్ ఎలా ఉందండి విత్తనం? ఇది బాగుందండి. పోయిన సంవత్సరం కూడా నేను ఈ సీడ్ వేసిన. పోయిన సంవత్సరం వేసినా? పోయిన సంవత్సరం వేసిన బాగుందని. పోయినసారి 2 ఎకరాలు వేస్తే ఈసారి కొంచెం ఎక్కువ తీసుకొచ్చిన. మా దోస్తులకు కూడా ఇచ్చేసిన. బాగుందని. మంచి క్రాప్ సెట్టింగ్ ఉంది. దీనికి తెగుళ్ళకు అడ్డుకుంటుంది. నల్లి ఏమి అటాక్ లేదు దీనికి. మొత్తానికే నల్లి రాలేదు. నారు కూడా మనం ఒక ప్యాకెట్ పెట్టుకున్నాం అనుకో, దాదాపు వాళ్ళ 2000 పైన మొక్కలు వెళ్తున్నాయి. ఒక 10 ప్యాకెట్లు అంటే ఎకరానికి సరిపోతాయి. 10 ప్యాకెట్లు ఎకరానికి సరిపోతాయి. జర్మినేషన్ బాగుంది. 100కి 98%. 98. కాయ సైజు కూడా బాగుంది. కాయ సైజు బాగుందండి. కాయ సైజు చూడండి. మళ్ళీ కాయ కలర్ బాగుందండి. కలర్ కూడా బాగుందండి. కలర్ థమ్స్అప్ రెడ్ వస్తుందండి. థమ్స్అప్ కలర్ వస్తుందండి. పోయినసారి నేను అమ్మేసి. కింద స్టేజ్ అండి. కింద స్టేజ్. ఇది కింద స్టేజ్, ఇది మధ్యస్థము, ఇది పైన గ్రోతింగ్, ఇంకా ఫ్లవరింగ్. ఇంత చెట్టు పెరిగిన క్రాప్ సెట్ అయినా కూడా ఇంకా చెట్టు ఆగట్లేదండి. అవునండి. ఇంకా గ్రోత్ బాగుంది. ఎర్ర తెగులు అంటున్నారు కదండి? తెగులు లేదండి. అలా కాసి కొన్ని ఎర్ర తెగులు వస్తున్నాయి కదా, అలాంటి తెగులు ఏమైనా ఉందా? మన దానికి ఏడా లేదండి. చూడండి, ఒక గ్రీన్నెస్ ఉంటుంది. మొత్తం గ్రీన్నెస్ ఉంది. నల్లి అటాక్ ఏమైనా ఉందా? నల్లి లేదండి, మొత్తానికి లేదు. స్టార్టింగ్ నుండి లేదు. కాయ సైజు గానీ సైజు బాగుంది. కాయ పడ్డ తర్వాత చెట్టు ఆగట్లేదు. మళ్ళీ స్టెప్ గ్రోత్ అందుకుంటుంది. వెజిటేటింగ్ గ్రోత్ తోటి పెరుగుకుంటా కాసుకుంటూ ఉంటుంది. పెట్టుకోదగిన విత్తనం అండి? పెట్టుకోవచ్చు అండి. ఇది ఇంకా 10 మంది పెట్టుకోవాలి రైతులు. అసలు రైతులకు సీడ్ తెలియక ఒక్కొక్కరు మోసపోతున్నారు. అవునా? నేను తెలిసి ఇంకా 10 మందిని పెట్టిద్దామని చూస్తున్నా. ఆల్రెడీ 5 పెట్టించిన. ఇంకో 5-6 పెట్టియాలి. మేము మంచిర్యాలలో మొత్తం నెక్స్ట్ సలార్ 3441 మాత్రమే పెట్టుకుంటాం. కూడా అడిగిళ్ళు ఈసారి బాగా తీసుకొచ్చి మళ్ళీ అందరికి ఇవ్వాలని చూస్తున్నా. ఎన్ని క్వింటాలు వస్తుందండి లాస్ట్ వరకు? ఒక 80 క్వింటాల్ అంచనా వేసుకుంటున్నామండి. 2 ఎకరాల మీద. 2 ఎకరాల మీద. పోయినసారి 65 వెళ్ళిందండి. పోయినసారి 65 క్వింటాలు. నల్లి అటాక్, దాని వర్షాల వల్ల, దాని వల్ల పోయినసారి 65 క్వింటాలు వచ్చింది. ఇప్పుడు బాగుంది కాబట్టి ఈ సంవత్సరం ఎన్ని క్వింటాలు వస్తుంది అంటారు? 80 అనుకుంటున్నాను. 80 క్వింటాలు వస్తుందా? 80 క్వింటాల్. ఒకసారి తోట చూడండి, గ్రీన్నెస్ కానీ, ఆ ఫ్లవరింగ్ కానీ, ఆ కాప్ స్టేజ్ కానీ ఒకసారి మీరే చూపెట్టండి. చెట్టు మండలు కానీ అవి కానీ చూడండి. బ్రాంచెస్ అంటే ఒకదానికి సైడ్ బ్రాంచెస్ మీద కాయలు కాస్తుందా అండి? సైడ్ బ్రాంచెస్ కింద పడ్డా కూడా ఇట్లా మళ్ళీ పైన ఇంకా వేరే వస్తుంది కొమ్మ. మొత్తం కాయలే కనబడుతున్నాయండి ఏడ చూసినా. అచ్చా, బాగుందంటారు? బాగుంది. పెట్టుకోదగ ఇత్తనం ఇది. సీడు పెట్టుకోదగిన ఇత్తనమేనా అండి సలార్ 3441? నెంబర్ 1 ఇత్తనం అండి ఇది. సలార్ 3441 దీని దమ్మున్న ఇత్తనం. దీన్ని మించిన ఈ సీడు లేదు. పెట్టుకోవాలి. నేను పోయిన సంవత్సరం నుండి 3 సంవత్సరాలు అవుతుంది పెట్టుకోబట్టి. అప్పటి నుండి చూస్తున్నా, ఇంకా పెంచుతున్నా కానీ తగ్గించట్లేదు. మస్తుందండి రిజల్ట్. దమ్మున్న సీడ్ ఏదంటే సలార్ 3441. ఇత్తనం పేరు చెప్పండి. సలార్ 3441. ఇత్తనం పేరు సలార్ 3441.